హాయ్ ఫ్రెండ్స్ అందరికి. అసలు వీడియో టాపిక్ ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, రెస్టారెంట్ లో పనిచేయడం వల్ల ఏమేమి లాభాలు ఇవన్నీ కూడా మనం అయితే లాస్ట్ వీడియో అప్లోడ్ చేసాం. మీరు ఎవరైనా సరే లాస్ట్ వీడియో చూడకపోతే ఇప్పుడు ఆ వీడియో చూశాక తర్వాత ఈ వీడియో అయితే చూడండి. ఎందుకంటే మీకు ఫస్ట్ ఈ వీడియో చూస్తే ఏమీ అర్థం కాదు. అందుకే ఫస్ట్ లాస్ట్ వీడియో చూసి ఇప్పుడైతే ఈ వీడియో చూడండి. తర్వాత ఇప్పుడు దాకా మీరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఎందుకంటే నేను రెస్టారెంట్ గురించి కానీ మలేషియాలో ఎలాంటి వీడియోలు చేసినా మీకైతే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా వీడియో టాపిక్ ఏంటంటే అసలు రెస్టారెంట్ లో వర్క్ చేయడం వల్ల నష్టాలు ఏముంటాయి ఇదైతే మాట్లాడుకుందాం. మనకి ఎన్ని లాభాలు ఉన్నప్పుడు అన్ని నష్టాలు ఉంటాయి కదండి. అసలు నష్టాలు ఏ విధంగా ఉంటాయంటే మనం రెస్టారెంట్ లో 12 అవర్స్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. మనం వచ్చినప్పుడు ఏ పని అయితే చెప్తారో అదైతే మాత్రం కాకుండా ఇంకా చాలా రకాల పనులు చెప్తారండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం వెయిటర్ కింద వచ్చామనుకోండి, వెయిటర్ వర్క్ కాదు ఇంకా చాలా వర్క్స్ అయితే ఉంటాయి. అంటే అప్పుడప్పుడు కస్టమర్లు తగ్గుతూ ఉంటారు కదా, ఆ టైంలో అనేది ఇంకా క్లీనింగ్ వర్క్ కానీ, అంటే చైర్స్ క్లీనింగ్ కానీ లేదంటే గ్లాసెస్ క్లీనింగ్ కానీ ఇలాంటి వర్క్ కూడా చెప్తారండి వెయిటర్స్ కి. ఇలా కష్టపడి పని చేయడం వల్ల మనకైతే ఒక డేకి ప్రత్యేకించి కనీసం ఒక 20 కిలోమీటర్స్ కానీ ఒక 25 కిలోమీటర్స్ కానీ వాకింగ్ చేయాల్సి ఉంటది. అసలు 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ వాకింగ్ ఎందుకు ఉంటది అంటే, రెస్టారెంట్ లో వెయిటర్ కింద వచ్చామంటే కస్టమర్లు చాలా రకాల ఆర్డర్లు పెడతారు. అన్ని రకాలు ఒకేసారి తీసుకెళ్లి ఇవ్వలేం కదండి. ఒక మాస్టర్ ఒక టైంలో చేస్తారు, ఒక మాస్టర్ ఒక టైంలో చేస్తారు. సో ఏ మాస్టర్ చేసిన ఐటమ్ వెంటనే కస్టమర్ కి చేర్చడానికి అటు ఇటు నడవాల్సి ఉంటుంది. కాబట్టి మనకి డేకి ఒక 20 కిలోమీటర్స్ కానీ 25 కిలోమీటర్స్ కానీ నడవాల్సి ఉంటుంది. అదే సాటర్డే సండే ఈ 2 రోజులు అయితే ఇంకా చాలా బీభత్సంగా ఉంటుందండి వాకింగ్ అనేది. ఇది ఒక మెయిన్ నష్టం మనకి. ఇంకా మనం 12 అవర్స్ డ్యూటీ చేయాలి కాబట్టి నాన్ స్టాప్ గా ఒక చోటే నుంచోడానికి ఉండదు, ఒక చోటే లేదంటే భోజనం చేసేటప్పుడు ఒక అరగంట కూర్చోడానికి ఉండదు, ఒక గంట రెస్ట్ ఏమి ఉండదు. నాన్ స్టాప్ గా మనం ఏ టైంకి అయితే వచ్చామో ఈవినింగ్ ఆ టైం వరకు చేయాలి. ఫర్ సపోజ్ మార్నింగ్ 6 o'clock డ్యూటీ స్టార్ట్ అవుతే మళ్ళీ సాయంత్రం 6 o'clock దాకా డ్యూటీ చేయాల్సిందే. మనం నాన్ స్టాప్ గా వాకింగ్ చేస్తూనే ఉండాలి, లేదంటే స్టాండప్ పొజిషన్ లోనే ఉండాలి, కూర్చోడానికి అయితే ఖాళీ ఉండదు. కానీ మనం ఈటింగ్ ఏదైనా తినేటప్పుడు అయితే మాత్రం ఒక 10 minutes to 15 minutes తినేటప్పుడు కూర్చుంటే ఏమవ్వదు, కానీ మిగతా టైంలో అయితే అసలు కూర్చోడానికి ఉండదు. ఇది ఒక నష్టం. ఇంకా మనం డ్యూటీ చేయడం వల్ల మనకి ఒక్క లీవ్ కూడా ఉండదండి. అంటే ఏంటంటే రెస్టారెంట్ లో మనం చాలా మంది వర్కర్స్ ఉంటారు, అంటే స్టాఫ్ వచ్చి ఒక 25 మెంబర్స్ ఉంటే ఎవరి పని వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు నా పని ఉందనుకోండి, నా పని నేనే చేయాలి, వేరే వాళ్ళు చేయలేరు కదా, వాళ్ళకి వేరే పని ఉంటుంది. సో మన పని మనమే చేయాలి కాబట్టి ఒక్క రోజు కూడా లీవ్ అయితే ఇవ్వరు రెస్టారెంట్ వాళ్ళు. కన్ఫామ్ గా మనం అయితే ప్రతిరోజు డ్యూటీకి వెళ్లాల్సిందే. నీకు జ్వరం వచ్చినా ఏదొచ్చినా నువ్వైతే డ్యూటీకి వెళ్ళక తప్పదు. 12 గంటలు డ్యూటీ ఉంటుంది, 12 గంటలు రెస్ట్ ఉంటుంది. నీకు ఇంకా ఓపికగా ఉంటే ఇంకా ఓటీ చేసుకోవచ్చు కూడా, ఓవర్ టైం చేసుకుని కూడా మనీ అనేది సంపాదించుకోవచ్చు. అసలు రెస్టారెంట్ లో వర్క్ చేయడానికి అయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ అయితే నేను కూడా చాలా బాధపడ్డాను, రెస్టారెంట్ లోకి ఎందుకు వచ్చాను రా, అసలు ఇంతలా వాకింగ్ ఉంది, ఇలా సావదొబ్బుతున్నారు అని గట్రా నేను కూడా చాలా బాధపడ్డానండి రెస్టారెంట్ వర్క్ వచ్చినప్పుడు. కానీ చేయగా మనం చేసే పనిలోనే మనకి సులువు అనేది తెలుస్తుంది కదా, అందుకే ఇప్పుడైతే కొంచెం పర్లేదు. నాకైతే ఇప్పుడు ప్రెసెంట్ నైట్ డ్యూటీ, నైట్ 10 గంటల కాడ నుంచి మార్నింగ్ 10 గంటల వరకు నాకైతే డ్యూటీ ఉంటుంది. వాళ్ళ క్లీనింగ్ రెస్టారెంట్ మొత్తం నీట్ గా ఉంచమంటే నీట్ గా చూసుకుని అన్ని కూడా క్లీన్ చేయాలన్నమాట. నేను మార్నింగ్ మళ్ళీ కిచెన్ లో వర్క్ ఉంటుంది. ఇలా కిచెన్ లో వర్క్ చేసేటప్పుడు ఏదైనా నేర్చుకోవచ్చు మనం, ఇది ఒక ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఇంకా నష్టాలు ఏంటంటే నేర్చుకునేటప్పుడు చాలా మంది మనమైతే తెలుగు వాళ్ళు ఉంటారండి ఇక్కడ, మెయిన్ బంగ్లాదేశ్ వాళ్ళు కానీ లేదంటే పాకిస్తాన్ వాళ్ళు కానీ లేదంటే తమిళనాడు పర్సన్స్ కానీ ఉంటారు. ఇలా ముగ్గురు ఉండడం వల్ల మనకైతే లాంగ్వేజ్ అనేది అయితే చాలా ప్రాబ్లం అండి. ఇది ఒక నష్టం. లాంగ్వేజ్ మనకు అర్థం కాదు, మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. కాకపోతే ఏదో మనకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి కొంచెం వాళ్ళతో ఇంగ్లీష్ లో అయితే మేనేజ్ చేయగలం. రెస్టారెంట్ లో వర్క్ చేయడానికి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉంటే బాగుంటుందండి. ఇంగ్లీష్ రాకుండా వచ్చినట్లయితే కనుక ప్లేట్లు కడిగే పని కానీ లేదంటే ఇంకా క్లీనింగ్ పని కానీ చెప్తారు. నేను చేసే క్లీనింగ్ పని ఏంటంటే మరి నైట్ టైం అయితే నా డ్యూటీ కాబట్టి నైట్
గ్లాస్ క్లీనింగ్ గట్రా చేసుకుని కొంచెం మార్నింగ్ అయితే కిచెన్ లో ఆర్డర్ చదివి వినిపించాలి కాబట్టి ఈ వర్క్ అయితే ఇచ్చారండి నాకు. చదువుతోటి పని ఉంటది, అటు నాలెడ్జ్ తోటి పని ఉందండి నాకైతే. ఇంకా ఇది నష్టం విషయానికి వస్తే పెద్దగా నష్టాలు ఏమి ఉండవండి రెస్టారెంట్ లో వర్క్ చేయడం వల్ల. మనకి లీవ్స్ అనేది అయితే ఉండవు, ఇది ఒకటి మేజర్. ఇంకొకటి ఏమో మనకి నాన్ స్టాప్ 12 గంటలు నడవాల్సి ఉంటుంది కాబట్టి బాడీ బాగా అలసిపోతుంది, ఇది ఒకటి. అంతే. ఇంకా విషయానికి వస్తే బయటకి ఎక్కడికి తిరగడానికి ఉండదు కదండి రెస్టారెంట్ వర్క్స్ వస్తే. ఏదైనా డ్యూటీ వర్క్స్ వస్తే మనకి లీవ్స్ ఉంటాయి, పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి బయట ఎక్కడికన్నా వెళ్ళి తిరగడానికి ఉంటది. రెస్టారెంట్ వర్క్ వస్తే నీకు ఇచ్చిన 12 గంటల రెస్ట్ టైం లోనే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే మీ నిద్రని సాక్రిఫైస్ చేసి వెళ్ళి తిరిగి రావడం తప్ప మీరైతే డ్యూటీ మానడానికి ఉండదండి, పగల డ్యూటీ అయినా నైట్ డ్యూటీ అయినా. అప్పుడప్పుడు పగల డ్యూటీ చేసి వాళ్ళకైనా ఒక ఆఫ్ అయినా ఇస్తారు, ఏదో ఒక 1 month కి 2 months కి ఒకసారి ఆఫ్ అయితే ఇస్తారు. కానీ నైట్ డ్యూటీ చేసే వాళ్ళకైతే అసలు ఆఫ్ అనేది ఉండదండి. ఇదొకటి గుర్తు పెట్టుకుని మీరు ఎప్పుడైనా సరే రెస్టారెంట్ లో జాయిన్ అవ్వండి. రెస్టారెంట్ లో పనిచేయడం వల్ల అయితే పెద్దగా నష్టాలు ఏమీ ఉండవు, ఇలా చిన్న చిన్నవే ఉంటాయి. అవి మనం అడ్జస్ట్ చేసుకోగలిగితే రెస్టారెంట్ లో వర్క్ చేయడం చాలా బాగుంటుంది. ఇంకా అంతే వీడియో. మీరు లాస్ట్ వరకు వీడియో చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ సింబల్ కనిపిస్తుంది కదా, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని.